ఈ వీడియోలో విద్యా ప్రవేశం కార్యక్రమానికి సంబంధించి అన్ని పాఠశాలల హెడ్ మాస్టర్స్ స్కూల్ లీడర్స్ 2 ప్రాజెక్టు దీక్ష యాప్లో ఏ విధంగా ఈ ఎన్రోల్ అవ్వాలి, ఏ విధంగా ఈ ప్రాజెక్ట్ని సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ఈ ప్రాసెస్ అనేది ఓన్లీ హెడ్ మాస్టర్స్ అంటే ప్రైమరీ స్కూలు, యూపీ స్కూలు, హై స్కూలు హెడ్ మాస్టర్స్ మాత్రమే చేస్తే సరిపోతుంది. అందరూ ఉపాధ్యాయులు చేయాల్సిన అవసరం లేదు. అంటే ప్రతి స్కూల్ నుంచి ఒకరు అంటే హెచ్ఎం గారు ఈ ప్రాసెస్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ముందుగా ఏం చేయాలంటే దీక్ష యాప్ ఓపెన్ చేయండి. అదేవిధంగా ప్లే స్టోర్లో దీక్ష యాప్ అప్డేటెడ్ వెర్షన్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే దీక్ష యాప్ లేటెస్ట్ వెర్షన్లోనే ఈ ప్రాజెక్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఈ విధంగా మనం దీక్ష యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అయిపోండి. లాగిన్ అవడానికి ప్రొఫైల్ ఉంది కదా, ఇక్కడ ప్రొఫైల్లోకి వెళ్ళిపోయి మీరు లాగిన్ అయ్యారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీ పేరు చూపిస్తుందో లేదో ఒకసారి చూసుకోండి. మన యొక్క లేటెస్ట్ అంటే మనం ప్రస్తుతం ఏ పాఠశాల అయితే ఉన్నామో ఆ పాఠశాల పేరు అవన్నీ కరెక్ట్గా మన యొక్క వివరాలు ఉండే లేదో ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత హోమ్లోకి రండి. ఇక్కడ హోమ్లో ప్రోగ్రామ్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక కనిపించాలన్నమాట, ఒక టైల్ కనిపించాలి. అది కనిపించకపోతే ఏం చేస్తారంటే మరలా ప్రొఫైల్లోకి వెళ్ళండి. తర్వాత ఇక్కడ ఎడిట్ ఉంది కదా, ఈ ఎడిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ రోల్ వద్ద టీచర్ ఉంది కదా, ఇక్కడ ఏం చేస్తారంటే హెచ్టి అండ్ అఫీషియల్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. అంటే హెచ్టి అంటే హెడ్ టీచర్, హెడ్ మాస్టర్ గారు హెచ్టి అండ్ అఫీషియల్స్ ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ మరలా స్టేటు, డిస్టిక్ ఇవన్నీ మరలా ఇవ్వాలన్నమాట. అంటే బ్లాక్ అంటే మండలము, ఏ క్లస్టరు, ఏ పాఠశాలలో ఉన్నాము, ఈ లేటెస్ట్ వివరాలని మరలా అడుగుతుందన్నమాట. హెచ్డి అని చెప్పి ఇవ్వగానే ఈ లేటెస్ట్ అంటే మన యొక్క పాఠశాల ఈ వివరాలు ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇలా కంపల్సరీగా హెచ్టి అండ్ అఫీషియల్స్ ఈ రోల్ అని ఉంటేనే మనకి ఈ దీక్ష యాప్లో ఈ విద్యా ప్రవేశంకి సంబంధించి ఆ ప్రాజెక్ట్ అనేది కనిపిస్తుంది, లేదంటే కనిపించదు. ఇలా ప్రొఫైల్ని అప్డేట్ చేసిన తర్వాత యాప్ను ఒకసారి క్లోజ్ చేసేయండి. యాప్ని క్లోజ్ చేసేసి మరలా యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది అనమాట, ప్రోగ్రామ్స్, ప్రాజెక్ట్స్ అని ఈ విధంగా వస్తుంది. దీంట్లో ప్రోగ్రామ్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఇదివరకైతే మనకి రోల్ వద్ద టీచర్ అని చెప్పి ఉంటే ఈ విధంగా మనకి కనిపించేది కాదు. ఎప్పుడైతే అక్కడ మనం రోల్ అనేది హెచ్డి అని చెప్పి మారుస్తామో అప్పుడు ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఈ విధంగా కనిపించాలంటే అలా మార్చిన తర్వాత యాప్ని క్లోజ్ చేసి మరలా ఓపెన్ చేయండి. నెక్స్ట్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళండి. హోమ్లో ఈ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ విద్యా ప్రవేశం అని చెప్పేసి ఇక్కడ మనకి కనిపిస్తుంది. దీనిని ఓపెన్ చేయండి. ఆల్రెడీ ఇదివరకే విద్యా ప్రవేశం స్కూల్ లీడర్స్ 1 ఈ ప్రాజెక్ట్ను మనం ఆల్రెడీ సబ్మిట్ చేసేసాము. దీనికి సంబంధించి ఆల్రెడీ వీడియో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ స్కూల్ లీడర్స్ 2 ఈ ప్రాజెక్ట్ను ఏ విధంగా సబ్మిట్ చేయాలని చూద్దాం. ముందుగా మనం విద్యా ప్రవేశం స్కూల్ లీడర్స్ 2 దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ను మనం ఎన్రోల్ చేసుకోవడానికి స్టార్ట్ ఇంప్రూవ్మెంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనం ఎన్రోల్ అవుతాం. ఇలా ఎన్రోల్ అవ్వగానే ఇక్కడ మనకి యువర్ ప్రోగ్రెస్ అని చెప్పేసి ఈ విధంగా మనకి 0/2 కంప్లీటెడ్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ 0/2 అని ఎందుకు ఉందంటే దీంట్లో మొత్తం 2 టాస్క్లు ఉంటాయి. ఈ 2 టాస్క్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 0/2 ఉంది. ఈ 2 టాస్క్లు మనం కంప్లీట్ చేస్తే ఇక్కడ పర్సంటేజ్ అనేది టోటల్గా గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే అసలు ఈ విద్యా ప్రవేశం స్కూల్ లీడర్స్ 2 ప్రాజెక్ట్కి సంబంధించి మనం లెర్నింగ్ రిసోర్సెస్ ఏమైనా చూడాలనుకుంటే ఇక్కడే మనకి లెర్నింగ్ రిసోర్సెస్ ఉంటాయి. వీడియోస్, పీడిఎఫ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ దీంట్లో ఉంటాయి. ఇవి కావాలనుకుంటే మీరు చూడవచ్చు. నెక్స్ట్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో 2 టాస్క్లు ఉంటాయి కదా, ఆ 2 టాస్క్లు ఇప్పుడు మనం కంప్లీట్ చేయాలి. అవి కంప్లీట్ చేయడానికి ఇక్కడ టాస్క్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకి ఇక్కడ 2 టాస్క్లు ఉంటాయి. టాస్క్ 1 పైది, ఇది టాస్క్ 2. ఇప్పుడు ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి జూలై 15 వరకు మనం మన పాఠశాలకు సంబంధించి ఈ ఎన్రోల్మెంట్ కార్యక్రమం ఉంది కదా, ఈ ఎన్రోల్మెంట్ కార్యక్రమానికి సంబంధించి మనం యాక్టివిటీస్ నిర్వహిస్తూ ఉంటాం కదా, ఆ కార్యక్రమానికి సంబంధించి ఆ యాక్టివిటీస్కి సంబంధించి ఆ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమైనా ఉంటే మనం ఈ టాస్క్ 1లో మనం సబ్మిట్ చేయాలి. అంటే వాటిని అప్లోడ్ చేయాలి. వాటిని అప్లోడ్ చేయడానికి ముందుగా ఈ టాస్క్ 1 మీద క్లిక్ చేయాలి. అంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనకి తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. దీని మీద ఇలా టచ్ చేయండి.
అప్పుడు ఈ టాస్క్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఈ టాస్క్ని జూలై 15న సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి జూలై 15 వరకు జరిగిన కార్యక్రమాల అన్నిటికీ సంబంధించి ఆ ఎన్రోల్మెంట్ యాక్టివిటీస్ అన్నిటికీ సంబంధించి ఇక్కడ టాస్క్ ఇచ్చారు కాబట్టి మనం జూలై 15వ తారీఖున దీన్ని సబ్మిట్ చేయాలి. అప్పటి వరకు ఏం చేయాలంటే ఈ స్టేటస్ని ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి ఇవ్వండి. మనకి స్టార్టింగ్లో నాట్ స్టార్టెడ్ అని చెప్పి స్టేటస్ ఉంటుంది. మనం ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పేసి ఓకే మీద ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే ఇది ఇన్ ప్రోగ్రెస్లో ఉంటుంది. దీనిని మనం జూలై 15న ఇక్కడ కంప్లీటెడ్ అని చెప్పి అప్డేట్ చేస్తాము. కాబట్టి మనం జూలై 15 వరకు వెయిట్ చేయాలి. అప్పటి వరకు ఇన్ ప్రోగ్రెస్ పెట్టాలి. అదేవిధంగా ఇక్కడ ఈ జూలై 15 లోపు మనం ఎన్రోల్మెంట్ యాక్టివిటీస్ నిర్వహిస్తున్నాం కదా, వాటికి సంబంధించి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమైనా సరే మనం అప్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ ఫైల్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వాటన్నిటిని ఇక్కడ మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇమేజెస్ అప్లోడ్ చేయడానికి ఇమేజ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ వీడియోస్ కానీ ఫైల్స్ కానీ లింక్స్ కానీ ఇలా మొత్తం ఏవైనా సరే మనం ఇక్కడ అటాచ్మెంట్ చేయవచ్చు. ఫైనల్లో వాటిని యాడ్ చేసిన తర్వాత అటాచ్ ఫైల్స్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు అవి యాడ్ అవుతాయి. ఈ విధంగా జూలై 15 వరకు మన పాఠశాలలో మనం ఎన్రోల్మెంట్కి సంబంధించి ఆ యాక్టివిటీస్ని ఈ విధంగా ఈ టాస్క్ 1లో మనం ఇస్తాము. అదేవిధంగా స్టేటస్ని చివరిలో కంప్లీటెడ్ అని చెప్పిస్తాము జూలై 15వ తారీఖున. అప్పటి వరకు ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి ఓకే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ టాస్క్ 2 వద్దకు వస్తే ఈ టాస్క్ 2 అనేది జూలై 20న సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇదేంటంటే గత సంవత్సరానికి ఇప్పటికీ ఎన్రోల్మెంట్ ఇంక్రీజ్ పర్సంటేజ్ అంటే పెరుగుదల శాతాన్ని మనం ఇక్కడ క్యాల్కులేషన్ చేసుకోవాలి. ఇది ఎప్పుడంటే జూలై 20న చేస్తాం. ఇది ఎందుకంటే అప్పటి వరకు మనం ఎన్రోల్మెంట్ యాక్టివిటీస్ని నిర్వహిస్తాం కాబట్టి ఎన్రోల్మెంట్ అనేది టోటల్గా జూలై 20తో పూర్తవుతుందని అర్థం అన్నమాట. ఆ జూలై 20న అప్పుడు మనం గత సంవత్సరానికి ఇప్పటికీ ఎంత ఎన్రోల్మెంట్ ఇంక్రీజ్ అయింది ఆ నివేదికని మనం కంప్లీట్ చేసినట్లుగా ఈ టాస్క్లో మనం స్టేటస్ని అప్డేట్ చేయాలి. ఇలా ఈ టాస్క్ 2ని కంప్లీట్ చేయడానికి దీనిని ఓపెన్ చేయండి. ఇందాకట్లాగానే ఓపెన్ చేయగానే ఇక్కడ స్టేటస్ వద్ద జూలై 20 వరకు ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి ఇవ్వండి. స్టార్టింగ్లో నాట్ స్టార్టెడ్ ఉంటుంది. జూలై 20 వరకు ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి ఇచ్చేసేయండి. జూలై 20వ తారీఖున కంప్లీటెడ్ అని చెప్పి ఇచ్చేసేసి ఓకే మీద క్లిక్ చేయండి. ఎందుకంటే అంతటితో మనకి ఎన్రోల్మెంట్ ఈ పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి అప్పుడు కంప్లీటెడ్ అని చెప్పండి. అప్పటి వరకు ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి ఇచ్చేసేసి ఓకే మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇది కూడా ఏమైనా ఫొటోస్ మన వద్ద ఉంటే యాడ్ ఫైల్స్ మీద క్లిక్ చేసేసి మనం ఈ చెక్ బాక్స్ని అప్లోడ్ని సెలెక్ట్ చేసేసి మన మొబైల్లో ఉన్న ఆ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇంకేమైనా యూట్యూబ్ లింక్స్ ఏమైనా ఉంటే వాటన్నిటిని ఇక్కడ మనం అటాచ్ చేసుకోవచ్చు. కాబట్టి మొత్తం మీద టాస్క్ 1 వచ్చేసరికి జూలై 15న కంప్లీటెడ్ అని చెప్పిస్తాము. టాస్క్ 2 వచ్చేసరికి జూలై 20న ఇస్తాము. అలా కంప్లీటెడ్ అని చెప్పి ఇస్తే అప్పుడు ఇక్కడ ఉన్న యువర్ ప్రోగ్రెస్ 0/2 ఉంది కదా, ఇది 2/2 అని చెప్పేసి కంప్లీట్ అయిపోయి గ్రీన్ కలర్లోకి వస్తుంది. ఫైనల్గా మనం సింక్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనం అప్లోడ్ చేసిన ఫొటోస్ కానీ వీడియోస్ అవన్నీ ఆన్లైన్లోకి సింక్ అవుతాయి. అదేవిధంగా మనం అప్లోడ్ చేసినవి చెక్ చేసుకోవాలనుకుంటే ఫైల్స్లోకి వెళ్ళండి. ఇక్కడే మనం అప్లోడ్ చేసిన ఇమేజెస్ వీడియోస్ ఫైల్స్ లింక్స్ అవన్నీ కూడా ఇక్కడ మనకి అటాచ్మెంట్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ విధంగా ఈ విద్యా ప్రవేశం ప్రాజెక్టు 2లో 2 టాస్కులు ఉంటాయి. ఈ 2 టాస్కుల్ని ఈ విధంగా ఈ టైం లైన్ లోపు మనం పూర్తి చేయాలి. అప్పటి వరకు మనం స్టేటస్ని ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి ఇచ్చేసేయాలి. ఈ విధంగా విద్యా ప్రవేశం ప్రాజెక్టు 2 స్కూల్ లీడర్స్ 2 సంబంధించి ఈ ప్రాజెక్టును దీక్ష యాప్లో అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ విధంగా జూలై 20వ తారీఖు లోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.